రోజువారీ ఆహారంలో మనం అల్లం తీసుకోవడం మంచిదేనా అంటే మంచిదే. కానీ 1-2 సెంటీమీటర్స్ మాత్రమే. చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. అంటే రోజు ఆహారంలో చిన్న ముక్క అల్లం వాడితే సరిపోతుంది. లేకపోతే టీలో గానీ, కషాయంలో గానీ, ఈ వర్షాకాలం ఏంటంటే గొంతు సమస్యలు అవి ఉంటాయి కదా! వాటన్నిటిని అల్లం వాడటం వల్ల పోగొట్టుకోవచ్చనమాట. అండ్ జీర్ణక్రియ సాఫీగా ఉండటానికి అల్లం సహాయపడుతుంది. వికారం, వాంతులు అలాంటివన్నీ తగ్గిస్తుందనమాట. అల్లంలో ఉండే జింజరాల్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి గనుక భోజనం తర్వాత అంటే భోజనం తర్వాత ఒక గంట గ్యాప్‌లో అల్లం టీ గానీ, అల్లం కషాయం గానీ తీసుకున్నాం అనుకోండి కడుపుబ్బరం, గ్యాస్ లాంటివి తగ్గిస్తాయి. అలా అని మోతాదుకు మించి అల్లం వెల్లుల్లి పేస్టులు ఆహారంలో వాడటం, అల్లం ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట. ఇలాంటి మరో కిచెన్ సైన్స్‌తో రేపు అపర్ణ కుటుంబంలో మళ్ళీ కలుద్దాం.